తెలుగుదేశం గెలిస్తే మాత్రం ఆంధ్ర ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చానది. ఎందుకు అంటే సంక్షేమ పథకాలు అన్నటువంటి ఆశతోనే కర్ణాటకలో ప్రజలు ఓట్లేశారు కాంగ్రెస్కి, తెలంగాణలో ప్రజలు ఓట్లేశారు. సంక్షేమాలు అంతకు ముందు లేవా? ఉన్నాయి. కేసీఆర్ రైతు బంధు కావచ్చు, పెన్షన్ 2000 రూపాయలు కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అలాగే రేషన్ ఫ్రీ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అయినా అంతకంటే భారీగా ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి అని అటుకు ఓట్లేశారు. కర్ణాటకలో ఆల్రెడీ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి, భోజనాల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి పథకాలు. కానీ అక్కడ అభివృద్ధి ఉంది. ఈ రెండు చోట్ల కూడా హైదరాబాద్లో అభివృద్ధి ఘనంగానే ఉంది కదా, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి భారీగానే ఉంది కదా, ఇండస్ట్రీస్ వస్తూనే ఉన్నాయి కదా, కర్ణాటకలో కూడా ఇండస్ట్రీస్ అవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. ఆ రెండు చోట్ల అభివృద్ధి జరుగుతూ ఉండగా సంక్షేమం కోసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ సంక్షేమ పథకాలకి ఒక కింగ్ మేకర్ అనుకోవాలి. ఎవరికి అందనటువంటి ఊహలని అతను అమలు చేశాడు. 1000 రూపాయలు 2000 ఇవ్వడమో గ్రేట్ అనుకునేటటువంటి దశ నుండి ఏకంగా 10,000 నుంచి 18,500 దాకా ఏడాదికి లక్షల రూపాయల దాకా ఇచ్చుకొచ్చాడు. అంత డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు జగనొద్దు, జగన్కి వ్యతిరేకంగా వెయ్యాలి అనుకున్నారంటే, అలాగే అభివృద్ధి, ప్రతి ఊరికి రైతు భరోసా కేంద్రాలు, ప్రతి ఊరికి నాడు నేడు కింద స్కూళ్ళు, ప్రతి ఊరికి హాస్పిటళ్ళు, ప్రతి ప్రాంతానికి హాస్పిటలు, ఇన్ని ఇళ్ళు ఇచ్చాక కూడా ఇవి వద్దు, మాకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావాలి, కియా లాంటివి కావాలి, భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇక్కడికి కావాలి, విశాఖపట్నం వద్దు, ఎందుకంటే ఇతను విశాఖపట్నం కూడా చూస్ చేసుకున్నాడు హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా, అది కూడా వద్దు, మాకు అమరావతి కావాలి అని భావిస్తే ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు అద్భుతమైనటువంటి సరికొత్త ఆలోచన చేసేటటువంటి శక్తివంతమైనటువంటి ప్రజలు, ఉచితాలకి పడని ప్రజలు అన్నటువంటిది స్పష్టంగా నమ్మచ్చు.